హలో అండి, భాగ్యస్ వాళ్ళకి స్వాగతం. నేనండి మీ భాగ్యని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హలో అండి, భాగ్యస్ వాళ్ళకి స్వాగతం. నేను మీకు ఇప్పుడు ప్రోడక్ట్ ఏఎంసీ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఏం లేదండి, మనకి ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయో, ఏమేమి ఉంటాయో ఏఎంసీలో ప్రతి ఒక్క పార్ట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను వాటన్నిటి గురించి మీకు ఒకసారి చెప్తాను. 16 సెంటీమీటర్తో స్టార్ట్ అవుతుందండి మన ఏఎంసీ. 16 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇవి 20 సెంటీమీటర్స్. ఈ 3 పార్ట్స్ సెగ్మెంట్ 24 సెంటీమీటర్స్. ఈ రో అంతా, ఈ 2 రోస్ 24 సెంటీమీటర్స్. ఇది 28 సెంటీమీటర్స్. ఇది 32. బిగ్ బాస్ 36. ఇవన్నీ 16 సెంటీమీటర్స్ అండి. 16 డయామీటర్ ఉంటుంది, 16 సెంటీమీటర్స్ అంటారు. ఇవి 20 డయామీటర్, 20 సెంటీమీటర్స్. ఇవి 24 డయామీటర్, 24 సెంటీమీటర్స్కి సంబంధించింది. ఈ 2 రోస్ 28 సెంటీమీటర్. 32 బిగ్ బాస్ 36. ఇంత మటుకు ఇవన్నీ కలిపి ఏఎంసీలో ఉండే పార్ట్స్ అండి, మనం బుక్ చేసుకునే పార్ట్స్. ఇది నవజీన్యం. ఇంతవరకు ఏఎంసీలో ఉండే పార్ట్స్ అన్ని మీకు చూపించాను కదా. 16 సెంటీమీటర్స్ గురించి నేను మాట్లాడతానండి. ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో. 1 లీటర్ కెపాసిటీ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇవన్నీ మనకి 16 సెంటీమీటర్స్, అంటే ఒక చిన్న ఫ్యామిలీ వరకు సరిపోతుంది. కాకపోతే వీటికి సెప్టిక్ లిడ్ అనేది ఉండదు. ఇవి 20 సెంటీమీటర్స్ పార్ట్స్ అని చెప్పాను కదండి. ఈ మూడింటికి కలిపి సెప్టిక్ లిడ్ మేడం. ఈ సెప్టిక్ లిడ్ అనేది ఒకటే ఉంటుంది. ఈ మూడింటికి కలిపి ఒకటే సెప్టిక్ లిడ్. ఇదేంటి అంటే టెంపరేచర్ కంట్రోల్ చేసి కుక్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇవన్నీ 24 డయామీటర్, 24 సెంటీమీటర్స్ సంబంధించినవి. వీటిలో ఇక్కడ వరకు 1, 2, 3, 4, 5, 6 పార్ట్స్ వరకు సెప్టిక్ లిడ్ పనిచేస్తుంది. వీటికి మాత్రం సెప్టిక్ లిడ్ అనేది లేదు. 2 పార్ట్స్కి మాత్రమే, 20, 24కి మాత్రమే సెప్టిక్ లిడ్ ఉంది. వీటికి మాత్రం సెప్టిక్ లిడ్ అనేది ఉండదు. మామూలుగా కుక్ చేసుకోవచ్చు. నవజీన్యం వచ్చి, ఈ నవజీన్యం అనేది 20 పార్ట్స్, 24 పార్ట్స్, 28 పార్ట్స్ వరకు కూడా పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు. కానీ నవజీన్యం అనేది మనం కుక్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది అంటే, ఇలా పెట్టి కుక్ చేసుకోవచ్చు, ఇలా పెట్టి కూడా మనం కుక్ చేసుకోవచ్చు. అవి ఓన్లీ 20 పార్ట్స్కి, 24 పార్ట్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. వాటితోనే ఇది యూజ్ చేసుకోవచ్చు. కేక్స్ అని, పిజ్జా అని, బార్బిక్యూస్ అని, ఇలాంటివన్నీ మనం చేసుకోవచ్చు. ఇది ఆడియోథర్మ్ అంటారండి. ఇది ప్రతి ఒక్క పార్ట్ ఉన్న లిడ్కి, ప్రతి ఒక్క లిడ్కి ఇది సరిపోతుంది. 16 సెంటీమీటర్ నుంచి మొదలుకొని 32 వరకు కూడా మనకి ఇది మాత్రం పనిచేస్తుంది అన్నమాట ఆడియోథర్మ్. ఇది ఎందుకు అంటే మనం కుక్ చేస్తున్నప్పుడు మనకి టైం అనేది సెట్ చేసుకోవడానికి, ఎలా కుక్ చేసుకోవాలి, హైలో పెట్టుకోవాలా, సిమ్లో పెట్టుకోవాలని మనకి ఇలాంటి డౌట్స్ అనేవి ఉంటాయి కదా. దాన్ని మనం ఇండికేట్ చేస్తుంది. ఇది ఎలా మనం మైనస్ చేయాలంటే మైనస్ చేసుకోవచ్చు, అలాగే ప్లస్ అంటే మనం స్టవ్ని హైలో పెట్టుకోవచ్చు, లేదంటే సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. ఇది మనకి ఏఎంసీ అనేది ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది కదండి. అట్లాగే మనకి ఇందులో కూడా మనకి ఏఎంసీ అనేది, కాస్ట్లో కూడా మనకి ఇక్కడ ఏఎంసీ అనేది కనిపిస్తుంది. అయితే ఈ ఏఎంసీ ఇక్కడ ఏఎంసీకి ఈ ఏఎంసీ ఆపోజిట్లో ఉండేటట్టుగా మనం దీన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మనం ఇక్కడ మధ్యలో 3 బటన్స్ అనేవి ఉంటాయి. ప్లస్ మైనస్, ఆన్ ఆఫ్ బటన్. ఇది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఇది ప్రీహీట్ చేసుకునే విండో. ఈ క్యారెట్ విండో దగ్గరికి వచ్చినప్పుడు మనము టెంపరేచర్ని మనం ఇక్కడ 10 మినిట్స్ చూపిస్తుంది. అది మనం మైనస్ ప్లస్ మనం చేసుకోవచ్చు అనమాట. ఈ మైనస్ దగ్గరికి వచ్చినప్పుడు
వెజిటేబుల్స్ స్టీమింగ్ కానీ, పప్పు కానీ, ఇలా వెజిటేబుల్స్ కానీ, కర్రీస్ కానీ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఇలా మనం చేసుకుంటూ కుకింగ్ అనేది ఈ మోడ్లో పెట్టుకుని చేసుకోవచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే నేను మీకు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తానండి. పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ అండి, ఇంతసేపు మీరు నా వీడియో చూసినందుకు.